ప్రతి ఒక్కసారి గత 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనని ఇప్పటి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఒక్కసారి పోల్చి చూసుకుంటే ఎన్ని రెట్లు తలసరి ఆదాయం పెరిగింది, ఎన్ని రెట్లు స్థూల ఉత్పత్తి పెరిగింది, ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి ఒక్కసారి కానీ పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి తప్పుడు అప్పుల లెక్కలు అన్నటువంటి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా ఒక లిమిట్కి మించి అప్పు చేయాలనంటే ఎఫ్ఆర్బిఎం అన్నటువంటిది ఉంటుంది, యాక్ట్ ఉంటుంది. ఎవ్వరు కూడా ఏ రాష్ట్రం కూడా లిమిట్కి మించి అప్పు చేయలేదు. ఏదో మనం అప్పులు పాలయ్యామన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఆరోపణలో సత్యం ఎంత మాత్రం లేదు. కాబట్టి అవన్నీ ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక విషయం, ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు, ఒక రకమైన బెట్టింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు రాష్ట్రంలో. ఆ బెట్టింగ్స్లో ఫండింగ్ చేసేదంతా కూడా తెలుగుదేశం పార్టీ, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయి, అధికారంలోకి రాదనని ఒకరు బెట్టింగ్ చేస్తే, తక్కువ స్థానాలు వస్తాయని ఇంకొకరు బెట్టింగ్ చేస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక బెట్టింగ్ చేయడం, ఇలాంటి దుష్ప్రచారాన్ని ఒక ప్రజల మనసుల్లో తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజల మనసుల్లో అలాగే నిలిచిపోయారో, ఈరోజు 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా తన పథకాలతో అభివృద్ధితో ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. కాబట్టి తప్పకుండా రాబోయేటటువంటి 20-25 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది. ఇక చంద్రబాబు అనుకున్నట్టుగా చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నిక. ఈ ఎన్నికల 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబుకి రాజకీయ జీవితం పరిసమాప్తి అయిపోతూ ఉంది. లోకేష్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ఇక తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, బీజేపీతో ఏ పార్టీ అనుసంధానమైనా బీజేపీలో అది నెక్స్ట్ విలీనం కావాల్సిందే, కానీ బీజేపీని మించిపోయేటటువంటి ప్రసక్తే ఉండదు. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏందనంటే బీజేపీలో విలీనం చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 2, బీజేపీతో కలిస్తే మమ్మల్ని అంటారు, మీరు బీజేపీకి ఇంతకాలం సపోర్ట్ చేశారే, అది తప్పు కాదా అని నన్ను అడుగుతా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, బీజేపీకి సపోర్ట్ చేయలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంతో సత్సంబంధాలు మనం మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను మనం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనం సపోర్ట్ చేసి మనం రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకుంటామన్నటువంటి ఉద్దేశంతో సెలెక్టివ్గా ఏ బిల్స్లో అయితే మనం సపోర్ట్ చేయాలనో, ఎక్కడైతే సెక్యులర్ భావాలు దెబ్బతినకుండా ఏ బిల్స్నైతే సపోర్ట్ చేయాలనో అక్కడ మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది.